ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి వందనములు. ఈ దినము ఆయన తన యొక్క నూతనమైన వాత్సల్యంతో మనల్ని నడిపించాలని, మన ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని మనము ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. వాక్యం ధ్యానించబోతున్నాం కదా, దేవుడు మనకు తోడయండి మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. మరి వీడియో అంతా కూడా చూడండి, చివరిలో ప్రార్థనలలో తప్పక ఏకీభవించండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో కొన్ని మాటలు చదువుతున్నాను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచుచున్నది. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఎవరు మాట్లాడారో తెలుసా? ఇది రాజు నెబుకద్నెజరు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు అనేక మంది, అంటే లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి అతడు చెప్తున్నటువంటి మాటలు. మహోన్నతుడైన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? అతడు ఒక అన్యుడు కదా, అన్య రాజు. అయితే అతడు ఎందుకు ఈ విధంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు అంటే, అతని జీవితంలో జరిగినటువంటి అనేకమైన అద్భుత కార్యములను బట్టి, అతడు చూసినటువంటి కార్యములు, వీటన్నిటిని బట్టి అతడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, 3వ అధ్యాయంలో జరిగిన ఒక అద్భుతము ఏంటంటే, మరి షద్రకు మెషకు అబేద్నెగోలు వారు ఆ బంగారు ప్రతిమకు తను అంటే రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడానికి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. కాబట్టి వారిని ఇంకా ఇంకా 7 తీవ్రమైనటువంటి మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు, మరి అంతకు ముందుగా వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మేము దీని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింతనే మాకు లేదు రాజైన నెబుకద్నెజరు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపము అని చెప్పినప్పుడు అతడు అత్యాగ్రహం పొందాడు. అతడు మరి 7 వేడిముగా చేసినటువంటి ఆ మండుచున్న అగ్ని గుండంలో వారిని ముగ్గురిని పడద్రోసినప్పుడు ఏం జరిగిందంటే, అతడు ఎంత ఆశ్చర్యపోయాడు. మనం వేసింది ముగ్గురినే కదా, నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను అని చెప్పి వెంటనే వాళ్ళని బయటికి తీయించాడు. బయటికి తీసి ఆ తర్వాత అతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, షద్రకు మెషకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను అని చెప్పి, ఈ విధంగా రక్షించడానికి సమర్థుడు దేవుడు, మరి ఈయన కాక ఇంకెవరు లేరు. కాబట్టి అందరూ కూడా ఆ దేవుణ్ణి పూజించాలని చెప్పలేదు, కానీ ఎవరు కూడా దూషించొద్దని చెప్పాడు. దూషించొద్దు, అలా ఎవరైతే దూషిస్తారో వారు తుత్తునియలుగా చేయబడతారు, వారి ఇల్లు ఎప్పటికీ కూడా పెంట కుప్పగా ఉండును అని చెప్పి మరి వీళ్ళని తన సంస్థానంలో హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే అతని జీవిత కాలంలో ఆ విధమైనటువంటి అద్భుతం అతడు చూడడం అనేది అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అంతకుముందు 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, అతడు ఒక కల కన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. కానీ దాని భావం కావాలి. ఎందుకంటే ఆ కళ వలన అతనికి చాలా కలవరం కలిగింది. కాబట్టి అతడు అందరినీ పిలిచి, తన దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రందరినీ పిలిచి అడుగుతూ ఉన్నాడు. అయితే ఎవరు కూడా అతనికి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా ఏమంటారంటే, కళ చెప్పండి రాజా, మేము దాని భావం చెప్తామని. కానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి దానియేలు
దానియేలుతో సహా బబులోనులోని జ్ఞానులందరినీ చంపుటకు అందరికీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆజ్ఞ అయింది. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎందుకు ఇలాంటి శాసనం పుట్టింది, ఏం జరిగింది అంటే అతడు చెప్పాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను తప్పకుండా ఈ స్వప్న భావాన్ని రెండు చెప్తాను అని చెప్పినప్పుడు అతనికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఇంటికి పోయి తన స్నేహితుల అయినటువంటి షద్రకు మెషకు అబేద్నెగో వీరందరితో కలిసి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవుని యొక్క కటాక్షం వలన మనకు ఆ దర్శనంలో దేవుడు మనకు కళ యొక్క భావము అంతా కూడా మనకు తెలియజేయబడుతుంది అని చెప్పి ప్రార్థించినప్పుడు నిజంగానే వారికి దేవుడు కళ యొక్క భావము రెండు తెలియజెప్పినప్పుడు అతడు వెళ్ళి రాజుతో ఈ మాట అంతా కూడా తన వివరం అంతా కూడా చెప్పినప్పుడు అతడు ఎంత సంతోషించాడంటే నిజంగా అప్పుడు కూడా అతడు ఏం చేశాడంటే పరలోకమందున్న ఈ గొప్ప దేవుడు, మహాదేవుడు, ఈయన చాలా గొప్ప దేవుడు అని చెప్పి నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు రాజును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని చెప్పాడనమాట. ఆ విధంగా అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. దేవుని యొక్క గొప్ప కార్యములను గురించినటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి ఉన్నది. అందుకే అతడు ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు. అంతేకాదు దానియేలును గురించి కూడా అతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ అతనిలో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతడు కూడా ఒక గొప్ప సమస్య ఎదుర్కొన్నాడు. ఏంటంటే కొంచెం గర్వించాడు. ఏమని, ఇదంతా కూడా నాదే కదా, నేను తయారు చేయించి నా వలన కలిగినదే కదా అని గర్వించినప్పుడు అతడు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి తింటావు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది, సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు ఈ విధంగా 7 కాలంలో నీకు ఇలాగ జరుగుతుంది అని చెప్పినప్పుడు అలాగే జరిగింది అతనికి పాపం. అయితే చివరికి అతడు తెలుసుకున్నాడు. అతడికి మానవ మనసు తిరిగి వచ్చింది. అతడు తిరిగి రాజ్యంనకు రాగలిగాడు, రాజ్యాధిపతి అయ్యాడు. ఆ విధంగా అతడు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాడు. దేవుని గురించి అతడు తెలుసుకోగలిగాడు. ఒక అన్యుడైనటువంటి అతడు ఇన్ని విషయాలు తెలుసుకోగలిగాడు, గ్రహించగలిగాడు. మరి మన ఎదుట దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నాడు. మరి దానియేలు జీవితంలో, షద్రకు మేషకు అబేద్నెగోల జీవితంలో చేసిన ఆ గొప్ప దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తున్నాడు కదా. ఎంతమందికి లేవు, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకున్నాయి. మరి పాత నిబంధన కాలంలో జరిగిన గొప్ప ఆశ్చర్యకార్యములు మనకు తెలుసు. ఎర్ర సముద్రం ఏ విధంగా చీల్చబడింది, ఆకాశం నుంచి మన్నా ఎలా కురిసింది, బండ నుంచి నీళ్ళు ఎలా వచ్చాయి, యోర్దాను నది ఎలా వీడిపోయింది, ఇలాంటివన్నీ కూడా మనం కూడా తెలుసుకున్నాము. ఎరికో గోడలు కూలిన సంగతి మనకు తెలుసు. ఇవన్నీ కూడా అద్భుతములు దేవుడు జరిగించిన విషయం మనకందరికీ తెలుసు. అన్ని గొప్ప సంగతులు చేసిన దేవుడు మన జీవితంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పోగొట్టడా? మన జీవితంలో సమస్యలు ఆయనకు పెద్ద లెక్కనా? మరి మనము ఎందుకని చిన్న సమస్య వచ్చినా కూడా భయపడిపోతూ ఉంటాము, అనారోగ్యం వస్తే భయపడిపోతూ ఉంటాము. అయితే దేవుడు మన ఎదుట ఉన్నాడు. ఆయన మనకు సమస్తం చేస్తాడు. ఆయన మనకు తప్పకుండా మేలు కలిగించే దేవుడు. ఆయన మనకు దుఃఖం కలిగించాలని కోరుకుంటాడు ఆయన? కోరుకోడు కదా. మరైతే దుఃఖంలో పోతున్నాము అంటే దానివల్ల ఏదో ఒక రీజన్ ఉంటుంది. దాని యొక్క వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది అని అనుకోవచ్చు కదా. యోసేపు తను ఎంత కష్టంలో వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా అతడు ఎంత ఓపికగా మరి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూశాడు కదా. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం కూడా లేదు. అయినప్పటికీ అతడు ఎంతో భక్తిపరుడుగా ఉంటూ వినయ విధేయతలు కలిగినటువంటి జీవితం జీవించి మరి దేవుని యొక్క గొప్ప కృపను అతడు పొందుకోగలిగాడు. ఉన్నత స్థానానికి అతడు చేరుకోగలిగాడు. మనకిప్పుడు అన్నీ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన జీవితంలోనికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు
తన యొక్క విలువైన రక్తం చేత కడిగి మనల్ని పాప విమోచనకులుగా చేసి విడుదలనిచ్చి మనకు రక్షణనిచ్చి ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఆయన ఎన్ని అద్భుతములు చేయలేదు ఈ లోకంలో. అన్ని అద్భుతాలు మనం చూసాము, మనము చదివాము, మనము నమ్మి ఉన్నాం కదా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభువైన యేసుక్రీస్తే చెప్పారు. మరి మనము అవన్నీ కూడా మనకు తెలుసు, మనకన్నీ కూడా మనం గ్రంథం చదువుతున్నాం, అనేక రీతిలుగా వాక్యం వింటూ ఉన్నాం. మరి ధైర్యము విశ్వాసం అనేది మనం కలిగి ఉన్నట్లయితే మనము ఎంతైనా నమ్మగలం కదా. మనకున్నటువంటి మన ఎదుట ఉండే సమస్యల గురించి మనం దిగులు పడవద్దు, భయపడవద్దు. మనము తప్పకుండా మన సమస్యలు తీరిపోతాయి అని ఒక ధైర్యంతో మనము ఎదురు చూడడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. అలాంటి నమ్మకము విశ్వాసం కలిగి మనం ఈ లోకంలో జీవించుదాం గాక. దేవుడు ఈ కృపావర్తన దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములైన అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. అవును ప్రభా, నువ్వు మహోన్నతుడవు. మా ప్రభా తండ్రి, నీ వలన అనేకమైన సూచక క్రియలు జరుగుతాయి ప్రభా. మీరు అద్భుతములను చేయగలిగిన దేవుడు, సూచక క్రియలను చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు తండ్రి. నీ సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ప్రభా. నీ అద్భుతములు ఎంతో ఘనమైనవి మా ప్రభా. నీ యొక్క రాజ్యము శాశ్వత రాజ్యం ఉంటుండగా మా తండ్రి దేవా, మేము అది గ్రహించి నాయన ప్రభా, నీవు ఎంత గొప్ప క్రియలు చేయగలవు, నువ్వు ఎన్ని గొప్ప ఆశ్చర్య కార్యములు సూచక క్రియలు చేయగలవు, అద్భుతములు చేయగలవు అని నమ్మి మా జీవితంలో మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో వాటి గురించి భయపడకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మేము చాలాసార్లు ఎంతో ఫికిల్ మైండెడ్గా ఉంటూ, చాలా చంచల హృదయంతో ఉంటూ తండ్రి, మా విశ్వాసం ఉంచవలసిన చోట అపనమ్మకం ఉంచుకుంటూ అనేక సార్లు తండ్రి నీకు విరోధంగా జీవిస్తున్నాం తండ్రి ప్రభా. నీ మరి నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా భయపడుతూ ఉన్నాము మా ప్రభా. మాకు ఏ సమస్య వచ్చినా ఆ మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నాం, కానీ నీ దగ్గరికి రాకుండా ఉన్నాం తండ్రి. మమ్మల్ని దయతో క్షమించండి. మాలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నిటి నుంచి కూడా మాకు విడుదల దయచేయండి మా ప్రభా. మేము సంపూర్ణమైన విశ్వాసంతో జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు నీవు, అద్వితీయుడవు నీవు, ఆశ్చర్యకరుడవు నీవు, సర్వశక్తిమంతుడవు మా ప్రభా. మరి ఇదిగో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వాళ్ళను నీ చేతులలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నీవు ఆ బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యమును, తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన, వారు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి నాయన. మా తండ్రి దేవా, మరి వారికి టైం సెన్స్ అనుగ్రహించండి, టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి. ఎలాంటి శోధనలకు గురి కాకుండా, డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాను నాయన. కృప చూపించండి నాయన. మా తండ్రి దేవా, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి వాతావరణం తేడాలలో ఎలాంటి ఇబ్బందులు ఎవరు కూడా పడకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అదేవిధంగా తండ్రి, ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యలను ఎత్తిపట్టుకుంటున్నాం. ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో భయపడకుండా నాయన తమ యొక్క ప్రయత్నాలు చేస్తూ ప్రభా, తప్పకుండా మరి దేవుని సహాయం అడుగుతూ నీ సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేసుకోవడానికి ప్రభా, నిన్ను సహాయం అడిగి మార్గము తెలుసుకుంటూ సహాయం చేయండి. మా తండ్రి, ఎంతమంది అయితే నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగంల కొరకు వెతుకుతున్నారో వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి మా ప్రభా నాయన. కృప చూపించండి. అనేక మార్గంలో వారి ఎదుట తెరవండి. చిన్న పనులు చేస్తున్నటువంటి వారైనా సరే ప్రతి చిన్న పనిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అతి గొప్పగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే నాయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నీ సన్నిధిలో ప్రభా ఎంతో కృంగి ఉన్నారో తండ్రి, వారందరూ కూడా ధైర్యంగా నువ్వు స్వస్థపరిచే దేవుడవని నమ్మి నీకు వారి యొక్క పరిస్థితిని అప్పగించుకొని నీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయండి. ప్రార్థన అంగీకరించే దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభా, ఏ కుటుంబంలో అయితే
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారిని అందరినీ మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతోమందినైనా క్యాన్సర్ వ్యాధులతో ఉన్నారు. ఎంతోమందినైనా అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఉన్నారు. బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మరి లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. నాయన దయ ఉంచండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని. తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు స్వస్థపరిచినందుకు వందనములు. మా దేవ తండ్రి, వివాహ ప్రయత్నంలో తప్పకుండా సఫలం చేయండి. మా ప్రభా, ప్రతి ఒక్కరికి నైనా తగిన కాలంలో మీరు తగిన సాటి అయిన సహాయంను అనుగ్రహిస్తారని నమ్మి విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నీ కొరకు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. ప్రభానైనా వారి ఎదుట వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన, నీకు సాధ్యమైనది ఏదీ లేదని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించి విశ్వాసంతో నేను అడుగునట్లుగా సహాయం చేయమని బ్రతిమాలి వేడుకొంచున్నాము. దయగల మా దేవ, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే నాయన మరి బిజినెస్లో కొనసాగలేని పరిస్థితులలో ఉన్నారో ప్రభా, అలాంటి బిడ్డల్లో మీరు దర్శించండి. ప్రభా నైనా వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి నైనా ప్రభా, మరి అనేక విధాలుగా మీరు వారితో మాట్లాడండి. వాళ్ళను చక్కటి మార్గంలో వారు పోగలిగినట్లుగా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి కుటుంబాలలో కలతలతో అనేక మంది దుఃఖంతో ఉన్నారు తండ్రి. ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానములు లేక ఉన్నారు. అలాంటి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారిలో సంతోషము సమాధానము నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, అన్యాయాలకు గురైతూ తండ్రి ఎంతమంది నాయన న్యాయం కొరకు పోరాడుతున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడే ఉంటున్నారు. తప్పకుండా వారికి సహాయం చేయమని, న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. స్థలాలు అమ్ముడు పోక ఎంతమంది కష్టపడుతున్నారో వాళ్ళను మీరు దర్శించి వారి స్థలాలు త్వరగా అమ్ముడు పోనట్లుగా సహాయం చేయండి. మా ప్రభా తండ్రి, ఎంతమంది నాయన మరి ఉద్యోగ స్థలాలలో అణచివేతకు గురవుతూ అవమానాలకు గురవుతూ ఉన్నారు. ప్రభా, వారి ప్రదేశంలన్నిటినీ మీరు దర్శించండి. ప్రభానైనా మీరు ఉండండి తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి, సమాధానము కుమ్మరించండి. అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చండి. అందరూ కూడా సంతోషంతో సమాధానంతో ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఇంకా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరెరుగుదురు తండ్రి. ప్రతి హృదయ రహస్యం నెరిగిన దేవుడవు నీవే ప్రభా. వారి యొక్క హృదయాలను ఎరిగిన దేవుడవు. తప్పకుండా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి. ఏ ఇంట్లో అయితే రక్షణ లేని వారు ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. తప్పకుండానైనా ఇది నీవు చేయబోయే అత్యంత అద్భుతమైనటువంటి కార్యమని మేము నమ్మి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వ్యసనములకు గురైనటువంటి వారికి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. సేవకులను అందరినీ ఆశీర్వదించండి తండ్రి. మా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.